హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రోటల్ సోను. నేను మీ సోను. ఈరోజు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్ విజిట్ చేద్దామండి. శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి టెంపుల్. ఇది మంచిర్యాలలో లొకేట్ అయి ఉందని టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో మనకి ఒకే దగ్గర శంకరుడు లింగ రూపంలో, పార్వతి, వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి. ఓకే అండి, ఇప్పుడే ఇక ఫ్యూయల్ కొట్టించాను బైక్లో. ఇక ఆలస్యం చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దామండి. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. ఓకే అండి. వావ్, ఈ మాన్సూన్లో రైడ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుందండి. మనకి ఎటు చూసినా కూడా పచ్చగా చెట్లు, మనకు పొలాలు కానీ ఏవైనా కూడా లొకేషన్లు మనకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపిస్తుందండి. మనకు మనసుకు ఏదో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదండి. చూడండి, రోడ్డుకు అటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు చూస్తేనే ఏదో ఊటీలో డ్రైవ్ చేస్తున్నామా అన్న ఫీల్ వస్తుంది కదండి. ఇది మా ఊరి దగ్గర అంటే నాకే అసలు చూడడానికి కొత్తగా అనిపిస్తుంది. వావ్, చాలా బాగుంది. ఇటుపక్క అటుపక్క చెట్లు, పచ్చగా పొలాలు, మధ్యలో ఖాళీ రోడ్డు. ఈ రైడ్ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. మరి ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి మంచిర్యాల రైల్వే స్టేషన్ వెనకాల హమాలివాడ అని ఉంటుందండి. ఆ హమాలివాడలో లొకేట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మంచిర్యాల రైల్వే స్టేషన్ వెనకాలనే ఉంటుంది. మనము మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు నుంచి కొంచెం వస్తే మనకు అండర్ బ్రిడ్జ్ వస్తుందండి. అండర్ బ్రిడ్జ్ నుంచి మనం ఆ బ్రిడ్జ్ అండర్ గ్రౌండ్ నుంచి ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో కొంచెం ఒక 300 మీటర్స్ వెళ్ళగానే మనకి టెంపుల్ కనిపిస్తుంది. మనకి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో ఒకే దగ్గర శివుడు లింగ రూపంలో, తర్వాత పార్వతీదేవి, తర్వాత కుమారస్వామి మరియు గణపతి, ఈ నలుగురు కలిసి ఉన్న విగ్రహాలు, నలుగురు కలిసి ఉన్న టెంపుల్ నాకు తెలిసినది ఇది ఒకటే అండి. దీని లొకేషన్ మనకి కరీంనగర్ నుంచి దగ్గర ఒక 100 కిలోమీటర్స్ వస్తుందండి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 230-240 అలా వస్తుందండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ కుమారస్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళు మనసుకు ప్రశాంతత ప్లస్ ఆరోగ్యం కూడా నయమైనట్టు అక్కడ ఉన్నవాళ్ళు మనకు చెప్పారండి. చూడ్డానికి వాళ్ళు చెప్పారనేం కాదు, మనసుకు మాత్రం నాకైతే చాలా ప్రశాంతంగా, ఎప్పుడైనా నాకు లో అనిపించినప్పుడు కూడా నేను అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తాను. సేమ్ అదే రకంగా ఈ టెంపుల్ కూడా చాలా మంచి గుడ్ ఫీల్ ఉందండి. టెంపుల్లో చాలా అంటే మంచిగా మనకి ఒక 10 నిమిషాలు, పావు గంట లోపల కూర్చొని మనము వస్తే చాలు, మనకి మనసులో ఏదో ఒక తెలియని ఒక ఆహ్లాదకరంగా మంచి పాజిటివ్ వైపుతో బయటకు వస్తామని టెంపుల్లో నుంచి మనము. ఇక టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 5 నుంచి 11 AM వరకు అర్చకులు ఉంటారు. అలాగే ఈవినింగ్ 5 నుంచి 8 PM వరకు కూడా అర్చకులు ఉంటారు. ఈ టైంలో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా అభిషేకంకి వెళ్ళినా, అర్చనకి వెళ్ళినా, లేదా ఇంకేదైనా పని గురించి మీరు అట్లా వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం, మనసు బాగాలేదు అనుకుని వెళ్ళినా కూడా మనకి ఈ టైంలో వెళ్తే టెంపుల్ గేట్స్ ఓపెన్ ఉంటాయండి. మాట్లాడుతూ మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే మనం కూడా టెంపుల్ దగ్గరికి చేరుకుంటాం. అసలు ఏర్పడకుండా అసలు ఈ వెదర్కి, ఈ పచ్చని ప్రకృతి నుంచి డ్రైవ్ చేస్తుంటే ఏదో ఒక కొత్త అనుభూతి ఫీల్ అవుతూ డ్రైవ్ చేస్తున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వీలైతే ఒకసారి మీరు కూడా టెంపుల్ వీకెండ్స్ చూసుకొని విజిట్ చేసి చూడండి. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఇలాంటి మంచి వీడియోలు, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.